జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ అంతా గందరగోళం నెలకొంది. ఇటు బీజేపీ, ఎంఐఎం మధ్య కొంతవరకు నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ఇటు బీఆర్ఎస్ నేతలు ఇటు ఒకవైపు కాంగ్రెస్ నేతలపై కూడా మరి విమర్శలు గుప్పించారు. మరి ప్రజెంట్ ఇటు ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించి మరి బీఆర్ఎస్ నేతలు ఉపసంహరించుకోవాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అసలుకి ఎందుకు ఉపసంహరించుకోవాలి, దీనిపై వీళ్ళ అభిప్రాయం ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, మీరు ప్రజెంట్ ఇటు ఇన్ఫర్మేషన్ సంబంధించి ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు ఉపసంహరించాలంటున్నారు? ఇది దాదాపు 9,292 ఎకరాల స్థలాలు, సుమారు 22 ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఇవన్నీ కూడా. ఈ యొక్క వీటిలో కేవలం ఇండస్ట్రీస్ నడిపించడానికే ఆ రోజుల్లో ప్రభుత్వాలు చౌకమైన ధరకి ఇండస్ట్రీస్కి ఇచ్చినారు. తద్వారా ఉపాధి అవకాశాలు ప్రజలకు మెరుగైనటువంటి అవకాశాలు కల్పించడం వాళ్ళం అవుతామని చెప్పేసి ఎంప్లాయ్మెంట్ గురించి ప్రజల దృష్టిలో పెట్టుకొచ్చిన స్థలాలు అవి. దాదాపు 50 సంవత్సరాల నుంచి ఇస్తూ ఉన్నారు. వాటిని దాని గురించే వినియోగించాలా, లేదు ఇప్పుడు మేము రెగ్యులరైజ్ చేస్తామంటే నామమాత్రం పెట్టుకో 5,30,40,40 కోట్ల రూపాయల విలువైన, అంటే 5,40,40,000 కోట్ల రూపాయల విలువైన భూములని కేవలం 5,000 కోట్ల రూపాయలతో మేము రెగ్యులరైజ్ చేస్తామని చెప్తే మిగతా 1,00,000 కోట్ల రూపాయలు ఎవరు జైల్లోకి పోతున్నాయి? ఈరోజు కేవలం పెద్ద కుంభకోణం ఇది. ఈ స్థలాలన్నింటినీ కూడా ఈ యొక్క చౌకైన ధరకి రెగ్యులరైజ్ చేసుకొని వారే సొంతంగా ల్యాండ్లు పెట్టుకొని దందాలు చేసే ప్రయత్నం ఇదంతా కూడా. ఎందుకు చెప్తున్నామంటే ఇది మొదటిది కాదు. కంచెగచ్చి భూమి స్థలాలను కూడా తాకట్టు పెట్టుకుని 10,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు ప్రభుత్వము. అదే ఎల్ఎన్టీని కూడా ఇక్కడ తరిమేసి ఆ స్థలాలు కొట్టేయాలని ప్రయత్నం చేస్తోంది, కొల్లగొట్టాలని ప్రయత్నం చేస్తోంది. ఊసి పరిక ప్రాంతాల్లో కూడా 100 ఎకరాలు కూడా కూడగొట్టడానికి ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. కాబట్టి విలువైన భూములు ఎక్కడున్నాయో దాని ద్వారా ఎలా రియల్ ఎస్టేట్ దందాలు చేసుకోవాలి, ఎలా డబ్బులు సంపాదించాలని సింగిల్ పాయింట్ ఎజెండాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈ యొక్క వేల ఎకరాల స్థలాలు చేతుల నుంచి వెళ్ళిపోతే ప్రజా అవసరాలకు ఎవరు బాధ్యత తీసుకోవాలా? కాబట్టి జిహెచ్ఎంసీకి కేటాయించాలి భూములు. నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే మహారాష్ట్రలో ముంబై నగరంలో చేసినారో 50% భూములని జిహెచ్ఎంసీకి అప్పచెప్పండి. ఈ 50% భూములలో మనకి పార్కులు కానివ్వండి, శ్మశాన వాటికలు కానివ్వండి, ప్రజా అవసరాల గురించి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కానివ్వండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేయడం కానివ్వండి, అదేవిధంగా పేదలకు ఇల్లు కట్టియడం కానివ్వండి, ఇలా రకరకాలైన ప్రజా అవసరాల కోసం స్థలాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఆ స్థలాలకు కేటాయించింది ప్రజల కోసంకే కదా. ఆ రోజు కూడా చౌకైన రేటుకే ఇచ్చినారు కదా. ఈరోజు నామమాత్రంగా నువ్వు డబ్బులు తీసుకొని రెగ్యులరైజ్ చేసి 1,00,000 కోట్ల రూపాయల భూమిని నువ్వు ఎవరికంటే అప్పనంగా అప్పచెప్తా అంటే ఊరుకొంచుకుంటానికి బీఆర్ఎస్ పార్టీ లేదు కదా. మేము బాధ్యతలు ప్రతిపక్ష పార్టీ, గతంలో 10 సంవత్సరాలు సమర్థమైనటువంటి పరిపాలన అందించినటువంటి ఘనత మాకున్నది. మా యొక్క నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి సారథ్యంలో హైదరాబాద్ నగరాన్ని కీర్తి ప్రదర్శనలు చేసి పెట్టినటువంటి ఖ్యాతి మాది. ఈరోజు ఎన్నో రివార్డులు అందుకున్నాం జాతీయంగా, అంతర్జాతీయంగా. కాబట్టి ప్రజలకు ఏం అవసరమో తెలుసు, భవిష్యత్ తరాలకు ఏం అవసరమో తెలుసు. కాబట్టి ఈ రకంగా చౌకగా భూములన్నీ ఎవరు పడతాలకు అప్పచెప్పడం, తద్వారా డబ్బులు దండుకోవడం, మూడలు చేసుకొని ఢిల్లీ పంపించడం అంటే ఊరుకునే ప్రసక్తి లేదు. కాబట్టి ఈరోజు మా జిహెచ్ఎంసీ కౌన్సిల్లో తీర్మానం చేయాలని చెప్పి డిమాండ్తో మేము ఉన్నాం. తప్పకుండా చేయాలని చెప్పి కూడా మేము ఆశిస్తా ఉన్నాం. ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి వాటి మీద మరి బీఆర్ఎస్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా చేశారని కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తారు. మేము అమ్మలేదని 30 లీజ్కి ఇచ్చారు కదా, 30 years మళ్ళీ మనకే వస్తుంది కదా. అది వీళ్ళు అమ్మేస్తా ఉంటారు కదా, రెగ్యులేషన్ చేసి ఇండస్ట్రీస్ పౌరులకు ఇచ్చేస్తా ఉంటారు. ఉన్న పొలంగా తక్కువ ధరకే అప్పుడు లీజ్కి ఇచ్చారనేది కూడా కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపించారు కదా. మీకు ఇమీడియట్గా మీకు దమ్ము ధైర్యం ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసి ఎక్కువ కమ్ము. మరి నువ్వు ఇప్పుడు మీరు రింగ్ రోడ్డు మేము ఆ రోజు 8,000 కోట్లకు మేము చేసినాము. లేదు 15,000 కోట్లు వస్తుంది అనుకో, ఆయన 15,000 కోట్లు ఇచ్చి ఈయన 7,000 కోట్లు వీళ్ళకి ఇచ్చే రాదు. చేత కాదు, అది ఉత్తగా చేతగాని మాటలు, పనికిరాని మాటలు, అన్నీ ఫుట్పాత్ మాటలు, ఈ మాటలే తప్ప నిజంగా చెప్ప మీరు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నిజంగానే నీ దగ్గర ఉంటే, కొనేవాళ్ళు ఉంటే, అంతర్జాతీయ సంస్థలు ఉంటే తీసుకొచ్చి అమ్మి నువ్వు వీళ్ళకి వాపసు వీళ్ళకి ఇచ్చేసే ఎవరిదంటారు నేను. కాబట్టి వారి చేతగానితనము, వారి అసమర్థత, ముఖ్యమంత్రి గారి యొక్క అనుభవరాహిత్యము, వారి యొక్క అరాచక ఆలోచనలు అంతా కూడా ప్రజలకు శాపంగా మారింది ఈరోజు. ఇది స్పష్టంగా కనపడతా ఉంది. అందుకే కదా మన జూబ్లీస్ ఎన్నికల్లో గల్లీ తిరిగింది కదా, గెలిపినకి సర్వశక్తులు ఒడ్డింది కదా, అజరుద్దీన్ అప్పుడు తీసుకొచ్చి మంత్రి ఇచ్చింది కదా. ఇప్పుడు ఇంక రాబోయే ఉప ఎన్నికలు ఇంకొకరికేమి చూడాలి, మనకి వెయిట్ చేసి చూడాలిగా. కాబట్టి అదే ఆయన పరిస్థితి. కాబట్టి ప్రజల గురించి ఆలోచన చేయి. నువ్వు ముఖ్యమంత్రి అయినా అయిపోయావు, ప్రజల గురించి ఆలోచన చేయాలి కదా. ప్రజలకు ఏం అవసరమో చూడాలి కదా, పబ్లిక్ ఇంట్రెస్ట్లో పని చేయాలి కదా. ఇంకా ఏడుస్తున్న 2 సంవత్సరాలు అయింది. ఇది చెత్త ఉంది, చెత్త మంత్రి ఉన్నాడు అని చెప్పేసి అంటే నువ్వు చెత్త ముఖ్యమంత్రి కూడా చెత్త ఉందాడు మరి మేమంటాం. ఈరోజు 2 సంవత్సరాలు నెల రోజుల్లో మనం పారిశుద్ధ్యం మనం పర్ఫెక్ట్గా నిర్వహించవచ్చు. 1 monthలో
నువ్వు 2 ఇయర్స్ దగ్గర దగ్గర నువ్వు మున్సిపల్ శాఖ మంత్రివి, నీ హైదరాబాద్ దగ్గర నువ్వే చక్కదిరి, నువ్వే ముఖ్యమంత్రి, నువ్వే పురపాలక శాఖ దగ్గర ఉంటుంది. నీ చేతకంతనే కదా అది. దాన్ని మీ ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడైనా నేర్చుకోవాలి. ఇంక 2 సంవత్సరాలు కావస్తుంది, ఇంకెప్పుడు నేర్చుకుంటాడు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. కౌన్సిల్ మీటింగ్లో ఎలాంటి సమస్యల్ని ప్రస్తావించారు, ఎలాంటి సమస్యల కోసం మీరు ఫైట్ చేస్తున్నారు? ఇంకా కూడా ఏం సమస్యలు ప్రస్తావనకు రాలేదు అని కూడా స్టార్టింగ్లో అంతా కూడా మూమెంట్ అంతా కూడా కొండాల్సిన సభలు. అంటే ఇటు వందే మాతరం సంబంధించి గీతం వాడినప్పుడు కానీ, జై జయ తెలంగాణ వాడినప్పుడు కానీ కొంతమంది ఎంఐఎం నేతలు కూర్చున్న వాళ్ళు లేవలేదు అని కూడా బీజేపీ నేతలు ఆరోపించారు. దీని ఎట్లా చూస్తారు? అది వారి విజ్ఞతకి వదిలిపెడతాం. చైర్ హ్యాస్ టు టేక్ ఎ డిసిషన్. ఇటు పార్టీ ఫిరాయింపులపై ఏం చెప్తారు? అంటే ఇప్పటికే హైకోర్టు కూడా 4 వారాల్లో డిసిజన్ తీసుకోవాలి అనేది కూడా స్పీకర్ కూడా చెప్పడం జరిగింది కదా. ఒకవేళ మీరు కొత్త సంవత్సరం జైల్లో జరుపుకుంటారని కూడా వార్నింగ్ కూడా ఇచ్చడం జరిగింది కదా. మరి దీనిపై మీరు ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు, ఎట్లా చెబుతున్నారు? 10 స్థానాలకి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినారో ఆ 10 స్థానాలకి ఉప ఎన్నికలు రావడం ఖాయం. దాంట్లో మేమందరం గెలవడం ఖాయం. దాన్ని ఎవ్వరు దాటలేరు. కాలయాపన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప దాని నుంచి ఎవ్వరు దాటుకోలేరు. సుప్రీంకోర్టు చాలా సీరియస్ అబ్జర్వ్ చేస్తూ ఉంది. కాబట్టి ఇది ఒక దేశంలో ఒక నాంది కాబోతోంది, దేశంలో ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ కాబోతోంది. ఆ తెలంగాణ నుంచి పరివర్తన తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటికీ ఒక్కొక్కరిని కూడా స్పీకర్ విచారణ చేస్తున్నారు. ఒకవైపు మీరు కూడా పిటిషన్ దాఖలు చేసి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఒకవైపు. కాబట్టి మరి ఇప్పటి వరకు అయితే దారా నాగేందర్ సంబంధించి కూడా ఎమ్మెల్యే సీట్ అయితే మరి కొంతవరకు సందిగ్ధంలో పడింది. ఎందుకంటే అతని గతంలో ఇటు సికింద్రాబాద్ నుంచి కూడా పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి. మరి ఈ విషయంలో మిగతా వాళ్ళు మాత్రం మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్తున్నారు. వాళ్ళపై మీరేమంటారు? ఇప్పుడు అక్కడ వాళ్ళు ముందు పోతే నువ్వు ఇంకొద్ది గోయే సామర్థ్యం చూసినావా? నా గరకాయ నా ఘాటకాయ పేరాలు 8 మంది. ఇప్పుడు మనమే మాట్లాడుకుందాం. కాన్స్టిట్యున్సీ పోయేసి నేను కాంగ్రెస్ పార్టీ కాదు నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్తాడా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తంతారు, బయట పోతే బీఆర్ఎస్ వాళ్ళు తంతారు. అట్లా అయిన పరిస్థితి. పాపం ఐఎమ్ వెరీ సింపతి చూపిస్తున్నాను, నేను ఏమంటలేను, బాధపడుతున్నా. ఏం చేస్తాం? అందుకంటే ఏం చేస్తాం? రేవంత్ రెడ్డి గారిని నమ్మి పోతే కుక్కతోక పట్టుకొని గోదావరి ఏంటంటే అర్థమైంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలని పచ్చిబట్ట పెట్టి మెడ పోస్తారంటారు చూసినావా? పక్కా ఉదాహరణ. ఈ 10 మంది ఎమ్మెల్యేని హలాలు చేసి పడేసి పాపం వాళ్ళు ఆయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. ఈ ఇద్దరైతే ఇప్పుడు రాజీనామా చేయాల్సిందే కదా. భయపడుతున్నారు, నేను కాపాడుకుంటా అని చెప్పేసి అసెంబ్లీ వేదికగా మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు. కాబట్టి దిగజారుతున్నాడు ముఖ్యమంత్రి గారు స్థాయిని దిగజారుస్తున్నాడు, ఆ ఇమేజ్ పాడు చేస్తున్నాడు. కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ అంటే ఓ ఇమేజ్ ఉండే, అరే అందరూ ఆస్వాదిస్తారు, ఒక్కసారి చూడాలని తపన పడుతుండే, ముఖ్యమంత్రి గారు మాట వినాలని అందరూ వెయిట్ చేస్తూ ఉండే. లక్షల మంది, కోట్ల మంది, దేశం జాతీయంగా అంతర్జాతీయంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా, అటు ఆంధ్ర ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ కేసీఆర్ గారు మాట్లాడితే వినసొంపుగా ఉంటుండే. మాట్లాడాలి, ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంది, ప్రజలకు ఏం చేయబోతున్నాడు, ఏం స్కీమ్ తీసుకురాబోతున్నాడు, ఏం డెవలప్మెంట్ యాక్టివిటీ తీసుకుపోతున్నాడు, కాళేశ్వరం మహా అద్భుతమైన ప్రాజెక్ట్ తీసుకొచ్చినాడు, ఇంకేం తీసుకొచ్చినారు, యాదాద్రి లాంటి పుణ్యక్షేత్రాన్ని పునర్నిర్మించినాడు. అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారి ఇమేజ్ అసలు సీఎం అంటే ముఖ్యమంత్రి పదవికి విన్నది తెచ్చిండు కేసీఆర్ గారు. అంటే వారి గురించి వేచి చూస్తూ ఉండే. ఈరోజు ముఖ్యమంత్రి టీవీలు చూస్తాడు, పిల్లలు పక్క జరుపుతున్నారు. ఆయన మాటలకి, ఆయన మాట దుర్భుషలాడలకి, ఆయన మాట అంటే వల్గర్ లాంగ్వేజ్కి పిల్లల్ని టీవీ బంద్ చేసి పిల్లలు పక్క తీసుకుపోతున్నారు. అది ఈరోజు పరిస్థితి. ముఖ్యమంత్రి ఇమేజ్ తీస్తున్నాడు. కాబట్టి వారికి మంచిది కాదు. వారి విలువ కాపాడుకోవాలా, ముఖ్యమంత్రి పదవి గౌరవం కాపాడాలని చెప్పేసి నేను తెలియజేస్తాను. మొత్తానికైతే ఇటు ఇండస్ట్రియల్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ సంబంధించి కూడా మరి ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించి కూడా మరి ఇప్పటివరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా కుంభకోణానికి పాల్పడుతుంది. మరి తక్కువ ధరకే ల్యాండ్స్ అన్ని కూడా అమ్మకానికి పెడుతుంది. మరి దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నాము. మరి దీనిపై ఉపసంహరించుకోవాలని కూడా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ చెప్తున్నారు. మరోవైపు ఇటు పార్టీ ఫిరాయించిన నేతలు ఎవరైతే ఉన్నారో 10 మంది కూడా అనర్హత వేయబడుతుంది. మరి త్వరలోనే 10 నియోజకవర్గాలు కూడా ఉప ఎన్నికలు వస్తాయని కూడా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ రఘుతో సతీష్, ఆంధ్రప్రభ న్యూస్, హైదరాబాద్.